హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 26 సెప్టెంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం. ఓకేనా. సో క్రూడ్ ఆయిల్ అండి, ఇది క్రూడ్ ఆయిల్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 5830 అండి మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 5760 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత 5700 సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 5955. ఓకేనా. అండ్ అది బ్రేక్ అయిందంటే 6000. నెక్స్ట్ 6060 దగ్గర కూడా మనకి సెల్లర్స్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 91,400 మన ఫస్ట్ సపోర్ట్ అండి. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 89,850 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 92,350 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 92,950 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే 93,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన థర్డ్ వన్ వచ్చేసి గోల్డ్ అండి. సో గోల్డ్లో చూస్తే కంటిన్యూస్గా మనకైతే బయ్యర్సే ఉన్నారు. అవునా. ఒకవేళ మనకు ఫాల్ ఉండాలి అంటే కంటిన్యూస్ ఈ 200 పాయింట్స్ బయ్యర్ రేంజ్ ఉందండి. సో దీన్ని బ్రేక్ చేస్తే తప్ప మళ్ళీ మార్కెట్లో మనకు ఫాల్ ఉండే ఛాన్స్ లేదు. ఓకేనా. సో మన సపోర్ట్ అండి, ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 75,080 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ మన సెకండ్ సపోర్ట్ వచ్చేసి 74,920. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ 74,420 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 75,400 అండి. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే 76,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ అండి. సో న్యాచురల్ గ్యాస్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ 215 అండి. సో ఇది మన ఫస్ట్ సపోర్ట్. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 212 దగ్గర ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 219 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 225 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.